పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో ఫేక్ సెల్ఫీలతో పలువురు ఉద్యోగులు విధులకు ఎగనామం పెడుతూ ఉన్నారు. విధులకు రాకుండానే ఫేక్ సెల్ఫీలు అప్లోడ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 533 మంది పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డట్లు తేలింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 117 ఉద్యోగులు ఈ లిస్టులో ఉన్నారు. ఇప్పటికే భువనగిరి జిల్లాలో 9 మందిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇక నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో మాత్రం ఫేక్ సెల్ఫీలు అప్లోడ్ చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం వహిస్తూ ఉన్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్గొండ తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో ఫేక్ సెల్ఫీలతో పలువురు ఉద్యోగులు విధులకు ఎగనామం పెడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నల్గొండ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. మహేశ్వరి, నల్గొండ ఉమ్మడి జిల్లాలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. విధులకు రాకుండానే వచ్చినట్లు కూడా ఫేక్ సెల్ఫీలు పిఎస్ఆర్ యాప్ ఉంటుంది, అంటే డైలీ శానిటైజేషన్ రిపోర్ట్ సంబంధించి యాప్ ఉంటుంది. ఎక్కడైతే వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారో విధులు నిర్వహించేటువంటి ప్రాంతాల్లో సెల్ఫీ తీసి ఆ యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే పాత ఫోటోలతో పాటు గతంలో దిగినటువంటి ఫోటోల్ని అప్లోడ్ చేస్తున్నటువంటి వైనం వెలుగు చూసినటువంటి నేపథ్యంలోనే ఏదైతే జగిత్యాల జిల్లాలో ఎవరైతే పంచాయతీ కార్యదర్శి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అప్లోడ్ చేసినటువంటి నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అసలు ఏం జరుగుతుందనేది కూడా సీరియస్ గా దృష్టి పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా 553 మంది పంచాయతీ కార్యదర్శులు ఈ విధంగా ఫేక్ సెల్ఫీలు అప్లోడ్ చేస్తున్నట్టు కూడా గుర్తించినటువంటి నేపథ్యంలోనే అన్ని జిల్లాల్లో అసలు దీని మీద అసలు ఏం జరుగుతుందని కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆ జిల్లా కలెక్టర్లకి, డిపిఓలకి, అంటే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్లకి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే నల్గొండ ఉమ్మడి జిల్లాలో 69 మంది పంచాయతీ కార్యదర్శులు, సూర్యాపేట జిల్లాలో 48 మంది పంచాయతీ కార్యదర్శులు, యాదాద్రి జిల్లాలో 10 మంది పంచాయతీ కార్యదర్శులు కూడా సెల్ఫీలు దిగి పిఎస్ఆర్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తున్నట్టు కూడా గుర్తించినటువంటి నేపథ్యంలోనే యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు మాత్రం సీరియస్ గా స్పందించి 9 మంది పంచాయతీ కార్యదర్శుల్ని సస్పెండ్ చేయడంతో పాటు ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి డైలీ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో ఉంటున్నారో టిఎస్ఆర్ గ్రూప్ లో ఫోటో అప్లోడ్ చేస్తున్నారా లేదా అనేది కూడా పర్యవేక్షించాల్సినటువంటి మండల పంచాయతీ ఆఫీసర్, అంటే ఎంపీఓ అంటారు వీళ్ళని, ఎంపీఓలు అలసత్వంగా వ్యవహరించడంతో పంచాయతీ కార్యదర్శులు విధులకు రాకపోవడం, ఇంట్లో ఉంటూ ఇంటి బయట ఉంటూ ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే 6 ఎంపీఓలకు కూడా షోకాజ్ నోటీస్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు సూర్యాపేట జిల్లాతో పాటు నల్గొండ జిల్లాలో విధులకు అలసత్వం ఉంటూ ఫేక్ సెల్ఫీలు అప్లోడ్ చేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శుల మీద మాత్రం చర్యలు తీసుకోవడంలో కలెక్టర్ తో పాటు జిల్లా పంచాయతీ అధికారులు మాత్రం అలసత్వంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలోనే మనం చూసుకున్నట్లయితే నాగరిక సాగర్ పరిధి ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు ఏకంగా విధులకి డుమ్మా కొట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంలో ఒక క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఆ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి సమయంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన కూడా కనీసం వాళ్ళకి ఎట్లాంటి షోకాజ్ నోటీస్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, చెప్పడంతో విచలవిడి అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.